న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గ కోట మండలం గోవిందపల్లి పట్టపుపాలెంలో 5 గ్రామాలను కలుపుతూ ఉండే కాజ్వేపై భారీ వర్షాలు వచ్చినప్పుడు రాకపోకలు నిలిచిపోతున్నాయని, ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి 6 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం వెంటనే స్పందించి మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రభుత్వానికి తెలియజేశారు. నమస్కారం అధ్యక్ష. మత్స్యకారులు దాదాపు 70% టీడీపీకి ఫేవర్గా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. మా గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలో గోవిందపల్లి పట్టపాలెంలో ఈ R&B రహదారి కింద 5 గ్రామాలు కలుపుతూ కాజ్వే ఉంది అధ్యక్ష. అది తుఫాను సమయంలో కానీ వర్షాకాల సమయంలో కానీ అధ్యక్ష, ఆ కాజ్వే స్వర్ణముఖి నది, మామిడి కాలువ, చల్లా కాలువ, ఈ 3 ప్రవాహాలు ఆ కాజ్వే గుండా పోతాయి అధ్యక్ష. తుఫాను వచ్చినప్పుడు ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోతాయి అధ్యక్ష. 3 నుంచి 10 రోజుల వరకు ఆ గ్రామానికి ఇతర గ్రామాలకి వెళ్ళే పరిస్థితి లేదు అధ్యక్ష. విద్యార్థులు కూడా స్కూల్కి పోయే పరిస్థితి లేదు, వైద్యం కూడా అందే పరిస్థితి లేదు. ఈ సమయంలో చాలామంది చనిపోయారు అధ్యక్ష. గతంలో నేను శాసనసభ్యుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను అధ్యక్ష. అప్పట్లో R&B వాళ్ళు ఈ కాజ్వే నిర్మాణానికి ఎస్టిమేట్ చేశారు అధ్యక్ష. తర్వాత మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు తీవ్రంగా మత్స్యకారుల విషయంలో అధ్యక్ష మనం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు, అలాగే R&B మంత్రి గారు దయచేసి ఈ యొక్క మత్స్యకారులపైన ప్రేమతో దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ కాజ్వే బ్రిడ్జిని వేసి ఆ మత్స్యకారుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ గౌరవ అధ్యక్షులు సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో దుర్గాదేవి అనే విద్యార్థినికి అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ వారు అందించిన ఆర్థిక సహాయ స్కాలర్షిప్ను మహిళా సంక్షేమం సంఘం సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షురాలు సులక్ష్మి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నామని, అలాగే అనేక మంది మహిళల సమస్యలను సంఘం ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, ఉషా, అరుణ, లక్ష్మి, సరోజనమ్మ తదితరులు పాల్గొన్నారు. మమ్మీ వచ్చినారా
తినమని తిను పాప. ఈరోజు ఈఎస్ఆర్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఈరోజు పిల్లలు చక్కగా చాలా పాత వంట పద్ధతులు చాలా చూశాను. రాగి రొట్టి ప్లస్ మామూలు నార్మల్ రొట్టి, పలు రకాల వంటకాలు చేసి తెచ్చారు. పాత రోజుల్లో సద్దనం అని జావా అంబలి ఉండేది. అలాంటి అన్నీ కూడా ఈరోజు కనుమరుగైనాయి. ఈరోజు మళ్ళీ కూడా మన సమాజంలో పెళ్ళిళ్ళకి పోతే ఇప్పుడు అవి పెడుతున్నారు మళ్ళీ. అలాగే పిల్లలు చాలా చక్కగా వంటలు చేశారు. వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్ చెప్తూ ఈ నిర్వహించినటువంటి డైరెక్టర్ బాలకృష్ణ గారికి, అన్నపూర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సాంప్రదాయ వంటకాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం విఎస్ఆర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని గూడూరు రోటరీ క్లబ్ సెక్రటరీ మల్లు విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు పలు రకాల వంటకాలను చేసి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ క్లబ్ సెక్రటరీ మల్లు విజయ్ కుమార్ రెడ్డిని వంటకాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసు నుంచే జంక్ ఫుడ్ వాటికి అలవాటు పడుతున్నారని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, సాంప్రదాయ వంటకాలను చిన్నతనం నుండి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం విఎస్ఆర్ పాఠశాల నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణం రాజు, అన్నపూర్ణ, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మమ్మీ వచ్చినారా ఈరోజు ఈఎస్ఆర్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఈరోజు పిల్లలు చక్కగా చాలా పాత వంట పద్ధతులు చాలా చూశాను. రాగి రొట్టి ప్లస్ మామూలు నార్మల్ రొట్టి పలు రకాల వంటకాలు చేసి తెచ్చారు. పాత రోజుల్లో సజ్జనం అని జావా అంబలి ఉండేది. అలాంటి అన్నీ కూడా ఈరోజు కనుమరుగైనాయి. ఈరోజు మళ్ళీ కూడా మన సమాజంలో ఎక్కడైనా పెళ్ళిళ్ళకి పోతే ఇప్పుడు అవి పెడుతున్నారు మళ్ళీ. అలాగే పిల్లలు చాలా చక్కగా వంటలు చేశారు. వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్ చెప్తూ ఈ నిర్వహించినటువంటి డైరెక్టర్ బాలకృష్ణ గారికి అన్నపూర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా థ్యాంక్ యూ. సాయి విద్యానికేతన్ పాఠశాల స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో బ్రాంచ్లు త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సాయి విద్యానికేతన్ పాఠశాల 5వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తల్లిదండ్రులు విద్యార్థులతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సందడి వాతావరణం నెలకొంది. కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన నాటి నుండి ఉత్తమ విద్యను అందిస్తూ గత సంవత్సరం స్టేట్ ర్యాంక్ కూడా సాధించడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఈ సంవత్సరం జేడబ్ల్యూ మెయిన్స్లో 5 విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు ఇలాగే తమ సహకారం అందించాలని కోరారు. To make the people
మీకోసం. సో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని వీక్షిస్తారని 15, 16, 17, 18 and 19. And this is the good moment for give the big round of applause to those who the founder of SVL Group. Please give big round of applause.
బట్ 2016 నుంచి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దయ వల్ల, మీ అందరి సహకారంతో ఈ ఎస్విఎన్ గ్రూప్ అనేది విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగా పోయిన సంవత్సరం స్టేట్ ర్యాంక్స్ మన చిలకూరు జూనియర్ కాలేజీ నలగరికి అవుట్ ఆఫ్ 470, 465 4 స్టేట్ ర్యాంకులు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గాయత్రి, వైష్ణవి, మృదుల, అంజనా రెడ్డి. సో అవుట్ ఆఫ్ 470, 465 స్టేట్ థర్డ్ ర్యాంక్ మొదటి సంవత్సరంలోనే రావడం జరిగింది. అదేవిధంగా మనకు పొదలకూరు బ్రాంచి 988 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పొదలకూరు డివిజన్ ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 585 వినీష్ రెడ్డి. సో మన ఎస్విఎన్ స్కూల్ గూడూరు బ్రాంచ్ టౌన్లో మంచి రిజల్ట్ రావడం జరిగింది. సో అంచెలంచెలుగా మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం మన బ్రాంచ్లో రిజల్ట్ పరంగా పేరెంట్స్ని మెప్పించగలుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరం అటు బుర్చి, అటు కలువాయి, రాబోయే రోజుల్లో ఇంకా బ్రాంచెస్, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెంచుతూ పోతున్నాం. సో రాబోయే రోజుల్లో కానీ ఈ సంవత్సరం మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే మొదటి బ్యాచ్ ఇంటర్మీడియట్ బయట వెళ్ళిన బ్యాచ్లో 5 మంది జేఈ మెయిన్స్లో మంచి రిజల్ట్ తెచ్చుకోవడం జరిగింది. ఇది గూడూరు హిస్టరీలోనే ఒక మెమరబుల్ డేగా ఉంది మాకు జేఈ మెయిన్స్లో. గూడూరు డివిజన్లో ఉన్న సిలికా ఇసుక గనులను పేదలైన ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని, దుగరాజపట్టణం ఓడరేవు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత గల రెవెన్యూ డివిజన్గా ఉన్న గూడూరును 3 మండలాలకు పరిమితం చేయడం బాధాకరమని, వాకాడు, చిట్టమూరు మండలాలను గూడూరులో కలపాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుగ్గరాజపట్నం ఓడరేవుకు అనుమతి ఇచ్చిందని, వెంటనే దీన్ని ప్రారంభించాలని, దీనివల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. అలాగే సిలికా ఇసుక గనులను పేదలైన ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారావు, మాధవ్, శివ, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ అక్క స్లోగన్ సార్. అందరికీ నమస్కారం. గూడూరు గడియారం దగ్గరకు వచ్చి మీ ముందుకు రావడానికి కారణం 3 అంశాలు. ఒకటి ఇసుక, సిలికా. రెండవది గూడూరు నియోజకవర్గాన్ని బలహీనం చేయడం, గూడూరు ప్రాంతాన్ని బలహీనం చేయడం. మూడవది దుగరాజపట్టణం, మరి మన్నవరం వెళ్తాయి. ఇసుక అనేది అందరికీ అవసరంగా ఉంది. సిలికా అనేది చాలా విలువగా ఉంది. మరి ఈ సిలికాని మీ బంధువుకి ఇచ్చుకున్నామని అందరూ అనుకుంటున్నారు. సిండికేట్ అయిందంట. ఎవరు ఈ సిండికేట్లో మెంబర్లు ఒకసారి చెప్తావా చంద్రబాబు నాయుడు? నేను అడుగుతున్నాను నిన్న. ఏం హైదరాబాద్లో ఉన్న ఒక పనికిమాలినోడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టకపోతే ఏమి సిలికాకి? మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్సీలు, ఓబీసీల్లో. వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. మా ప్రాంతం సిలికాని నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వడంలో నీ ఆంతర్యం ఏంటి? తీసుకొచ్చానంటే దాదాపు 1,00,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేసేదాని కొరకు తీసుకురావడం జరిగింది.
మరి 11 ఏళ్ళ నాడు నువ్వు జాబ్ రాసి ఆపేవు కదా, ఎందుకు ఈరోజు దాకా దుగరాజపట్టణ ఓడరేవు ప్రారంభం కాలేదు? నేను అభివృద్ధి అంటావు చంద్రబాబు నాయుడు, నువ్వు అభివృద్ధి నిరోధకుడని అంటే నువ్వు బాధపడతావు కదా. ఇది నువ్వు అభివృద్ధి నిరోధకుడని చెప్పేదానికి అవకాశం మాకు దొరికింది. జాగ్రత్త, నువ్వు చేసే పనులు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. అన్నింటిలో చాలా బలహీనంగా అయిపోయినావు. నువ్వు ఆకాశంలో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు హెలికాప్టర్ నాయుడు. మరి నువ్వు దిగిరా భూమిపైకి, నీ పరిస్థితి అధ్వానంగా ఉంది, నీ చెడ్డి ఊడిపోతుంది. జాగ్రత్త. మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఎందుకు ఆపారు మీరు? అవసరం ఏమొచ్చింది? దీనిపైన కూడా వెంటనే నన్నవరం దుగరాజపట్టణ ఓడరేవు పనులు ప్రారంభించాలని, గూడూరు కోట ఓకాడును రెండుని కలిపి బలవంతమైన ప్రాంతంగా మార్చాలని, మూడవది ఇసుక సిలికాన్ మా వాళ్ళు తిండి వీళ్ళు కష్టాలు పడుతున్నారు కూటికి లేక. ఏం కోరుకుంటారు? ఏం పోయింది ఇది? ఎన్టీ రామారావు మనవడు తీసుకుపోతే ఏమయ్యా ఎన్టీ రామారావుకి ఏం తక్కువ? ఏమి ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 15 రోజుల్లో నీ సిండికేట్ లేదు ఇండికేట్ లేదు నువ్వు వెనక్కి తీసుకో మా వాళ్ళకి, లేకపోతే మా వాళ్ళు చుట్టూ జాగ్రత్త. నెల్లూరు జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో తేదీ 27/2/2026 శుక్రవారం మధ్యాహ్నం 12:30 కీర్తిశేషులు పేపల్ల సుబ్బమ్మ గారి 12వ వర్ధంతి సందర్భంగా వారి మనుమడు పేపల్ల అమరయ్య నాయుడు, వారి ధర్మపత్ని పావని గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో ఓం శ్రీ సాయి రామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, అమరావతి హాస్పిటల్ డాక్టర్ రమణయ్య, నిర్మల గారు, కేవీ హాస్పిటల్ డాక్టర్ త్రివిక్రమ్ గారు, డాక్టర్ కీర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరయ్య నాయుడు సహకారంతో గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, వారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ముందుకు వచ్చి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, విఎంసి వెంకటేశ్వర్లు, కేఆర్ఎం వాట్సాప్, రామ్ కుమార్ నాయుడు, డిష్ నాగరాజు, కృష్ణారెడ్డి, వెంకట్రావు, నిర్వాహకురాలు కళ్యాణి, అమరయ్య నాయుడు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. ఓకే
నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల ప్రోగ్రామ్స్ ఈ ఒక ఆశ్రమంలో మనం చేయటం జరిగింది. ఈరోజు మా మిత్రుడు పేపల్ల అమరయ్య నాయుడు వాళ్ళ నానమ్మ సుబ్బమ్మ గారి 12వ వర్ధంతిని ఇక్కడ వృద్ధుల మధ్యలో చేసుకోవాలి. పెద్దవాళ్ళ మధ్యలో ఈ ఒక కార్యక్రమాన్ని చేసి అందరికీ మంచి రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేస్తున్న మా అమరయ్యకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ నానమ్మ ఎక్కడున్నా కూడా ఆ ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఈరోజు ప్రముఖులంతా కూడా ఇక్కడ వచ్చున్నారు. టైం అంటే మధ్యాహ్నం టైము, అదే విధంగా 4 డాక్టర్లు ఉన్నారు. 4కి ఓపీలు దండిగా ఉంటాయి కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మా 4 డాక్టర్లకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి గూడూరులోనే ప్రసిద్ధిగాంచింది మన అధ్యక్షుడు అన్నగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా అమరయ్య స్నేహితులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు మా అమరయ్య మా ప్రగతి సేవా సంస్థకి ఒక మూల స్తంభంలాగా ఎప్పుడు ఆయన సర్కిల్ అయితేమి వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా కూడా ఖచ్చితంగా ప్రగతి సేవా సంస్థని ఎన్నుకొని చేయటం మాకందరికి కూడా గర్వకారణంగా కూడా ఉంది. మా వాడని చెప్పుకునే దానికి మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఇంకా ముందు మంచి కార్యక్రమాలని ఇక్కడ చేస్తామని, ఈ ఆశ్రమానికి ఏది అవసరాలు వచ్చినా కూడా మొదటి వరుసలో ఫస్ట్ ఉండేది ప్రగతి సేవా సంస్థనని చెబుతూ, ఇంతటి చక్కగా మిమ్మల్ని అందరిని కూడా చంటి బిడ్డల్లాగా చూసుకుంటున్న మా కళ్యాణ్కి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నాయుడు గారు వాళ్ళ నాన్నమ్మ జ్ఞాపకార్థం ఈ విందును ఏర్పాటు చేశారు వృద్ధాశ్రమంలో. ఏమంటే మీకు అందరికీ తెలిసి ఇది కలికాలంలో నిజంగా బతుకున్న అమ్మ నాన్నలనే చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి ఈ ఆశ్రమంలో నాకు ఎదురుగ్గా ఒక అతను 3 మా కొడుకులు ఉంటే 3 బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఇక్కడ చేర్పించారు. ఎంత అన్యాయం ఉందంటే అంత అన్యాయం ఉంది ఈరోజు కాలం. అటువంటి కాలంలో మన అమరయ్య నాయుడు గారు వాళ్ళ నాన్నమ్మ గుర్తుపెట్టుకొని 12వ వర్ధంతి రోజు ఈ సేవా కార్యక్రమం చేయడం అభినందనీయుడు. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మరియు మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు ప్రతి కార్యక్రమంలో ఉంటారు. వీళ్ళు నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు, ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ఈ ఆశ్రమాన్ని కూడా చాలా చేస్తున్నారు. పోయినసారి వచ్చినప్పుడు ఐ థింక్ రూము మీరే కట్టించారనుకుంటున్నాను. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మన అమరయ్య నాయుడికి ప్రగతి సేవా సంస్థ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వెంకటేశ్వర టెంపుల్ దేవస్థానం చైర్మన్ కంటి రామ్మోహన్ రావు సార్ గారికి, మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ అన్న గారికి, మరియు నాతో డాక్టర్ విక్రమ్ గారు, డాక్టర్ కీర్తి గారు, ఇక్కడ వచ్చిన ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మనకు ఈ కార్యక్రమం ఈరోజు జరిగేదానికి కారణం అమరయ్య నాయుడు వాళ్ళ నానమ్మ గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కొంతమంది ఒక 40 మంది 50 మంది వృద్ధులకి అందరికీ అన్నదానం చేయడం చాలా అభినందించాల్సిన విషయం. ఇలాంటి అన్నదానం అన్నదాత సుఖీభావం అంటారు. ఈ అన్నదానం చేయడం చాలా అంటే ఒక ఆకలి తీర్చడం చాలా మంచి విషయం అది. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా జరగడం చాలా అభినందించిన విషయాలు. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ ఆ సంస్థ ద్వారా. సో ఆ సంస్థ యొక్క అధ్యక్షులు చంద్రశేఖర్ అన్న గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి వారం 2-3 కార్యక్రమాలు పెడుతున్నారు. సో ఇప్పుడు చాలామంది వృద్ధుల్ని మాకు హాస్పిటల్కి కానీ వాళ్ళకి వస్తూ ఉంటారు. పెద్దలు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మాత్రం వస్తున్నారు, కానీ పిల్లలు ఎవరు తీసుకురావడం లేదు. అంటే వాళ్ళ గాలికి వదిలేస్తున్నారు. అన్నం సరిగా పెడుతున్నారో తెలియదు. కానీ గవర్నమెంట్ తరఫున కూడా ఈసారి ఇప్పుడు 4,000 మన గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక పెన్షన్ విధానంలో 4,000 రూపాయలు ప్రొవైడ్ చేయడం మన గవర్నమెంట్ కూడా చాలా మంచి పని చేస్తుంది. ఆ డబ్బులు తీసుకొని చాలామంది పేషెంట్లు, అంటే నేను హాస్పిటల్ డాక్టర్గా చెప్తున్నాను,
హాస్పిటల్కి అలా పేషెంట్ల పెన్షన్ రోజు తీసుకొని అటు సాయంత్రం కానీ నెక్స్ట్ డే కానీ వస్తున్నారు. అంటే ఎవరు పిల్లలు చూసుకోవడం లేదు. అలాంటి ఒక ఆశ్రమం ఇక్కడ పెట్టి ఈ దీన్ని నిర్వీర్యంగా రన్ చేస్తున్న వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని జరుపుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. మా వంతు సహాయంగా ఎప్పుడన్నా ఏదన్నా అడిగినా మేము ప్రొవైడ్ చేస్తామమ్మా. దీనికి ఏదన్నా కలిస్తే ఏదన్నా ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంది. నేను పరిశీలిస్తాను, పని లేదు. సో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మంచి పనిగా భావిస్తున్నాను. అందరూ ఒక కుటుంబంగా వచ్చి ఇక్కడ అందరికీ ప్రొవైడ్ చేయడం, సర్వీస్ చేయడం, అన్నం అంటే అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటాం. దేవుడికి సేవ చేసినట్టే అన్నం పెట్టడం కూడా. సో ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం, మా ఫ్యామిలీ కూడా రావడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఆశ్రమానికి ఏదైనా కావాలన్నా నాకు ఒకవేళ ఏదైనా ఇంటిమేట్ చేస్తే ఏదైనా చేస్తాను నేను కూడా. ఎందుకంటే మా పెద్దలు వాళ్ళ నుంచే మనం కొన్ని నేర్చుకుంటాం. పెద్దలంటే కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి ఏదన్నా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, ఇబ్బంది లేదు. సో ఈ కార్యక్రమం ద్వారా 10 మందికి అన్నం పెడుతున్నామంటే హ్యాపీ విషయం అది. సో ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. నానమ్మ 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు శ్రీ కంటి రామ్మోహన్ రావు గారికి, అలాగే ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, రమణయ్య సార్, నిర్మలా మేడం దంపతులకి, మరి ఇక్కడికి వచ్చేసిన ప్రగతి కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఎంతో మంచి ఆలోచనతో ఇక్కడున్న సాయిరామ్ ఆశ్రమం కళ్యాణి గారు నిర్వహిస్తున్నారు. సో ఇంతమందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం కావచ్చు, సేవా కార్యక్రమాలు అభినందనీయం. మరొకసారి ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక నా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. కంటి రామ్మోహన్ సార్కి, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అయినటువంటి చంద్రశేఖర్ అన్న గారికి, మరియు మన డాక్టర్ త్రివిక్రమ్ గారికి అండ్ కీర్తి గారికి, మరి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి మేము కారణం ఏంటంటే అమరయ్య అన్న గారు వాళ్ళ నానమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇచ్చేసాము. అన్నకి అండ్ వాళ్ళ వదినకి అందరికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నా నమస్కారాలు. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అమ్మాయి అన్నకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది ప్రతి ఇయర్ 12వ సంవత్సరం ప్రతి ఇయర్ జరుపుతారు ఇలాగా అని చెప్తున్నారు. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఇటువంటి ప్రగతి సేవా సంస్థ ద్వారా అందరికీ ఎవరికో ఒకరికి ప్రతి ఇయర్ హెల్ప్ అయ్యేలాగా చేస్తూ వాళ్ళకి ఒక మంచి ఇది కల్పిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన సార్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా హాస్పిటల్ అధినేతలు మా నిర్మలక్క రమణయ్య డాక్టర్ గారికి, మా చెల్లెలు కీర్తి గారికి, మా త్రివిక్రమ సార్ గారికి, మా దేవస్థానం చైర్మన్ అయినటువంటి మా కంటి రామ్మోహన్ రావు గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హాస్పిటల్లో చాలా ఓపీలను కూడా వదిలేసుకొని 1/2 అవర్ నుంచి మా కోసం టైంని కేటాయించిన మా డాక్టర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కడివేటి చంద్రశేఖరన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి
గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంను జనసేన నాయకులు, వీర మహిళలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ప్రతి కార్యకర్త నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీల్లో పర్యటించి అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదుకు పార్టీ అభివృద్ధి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట సూలూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మేము అట్టహాసంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఈ రోజు మన ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సాధకులుగా ఉన్న ప్రతి ఒక్కరూ, మన నాయకులు, మన అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి మన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత మందిని జనసేన పార్టీలోకి ఆహ్వానించే విధంగా, ముఖ్యంగా యువతకి, మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మునుపెన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో సభ్యత్వాలని నమోదు చేసి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్క జనసేన నాయకుడిని, కార్యకర్తని, మన ఉద్యోగి సభ్యత్వ సాధకుల్ని పేరు పేరున వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు, మా అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఈ ఉద్యోగి సభ్యత్వం ద్వారా మనకు 400 కట్టి ఉద్యోగి సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీలో గుర్తింపు, అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ తరఫున కమిటీలో స్థానం కల్పించాలన్నా, అదేవిధంగా పార్టీ తరఫున పోటీ చేయాలన్నా ఈ ఉద్యోగి సభ్యత్వం అనేది తప్పనిసరి. అదేవిధంగా మన జనసేన ఉద్యోగి కార్యకర్తకి ప్రమాదవశాత్తు ఏదైనా ప్రాణాపాయం జరిగితే వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడుతూ 5 లక్షల రూపాయల బీమాని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదం జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయితే వారి హాస్పిటల్ బిల్లుల కొరకు 50,000 రూపాయల వరకు జనసేన పార్టీ భరించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సామాన్యులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు ఉద్యోగి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారని వేడుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. అర్చకులు సాంప్రదాయబద్ధంగా హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాలక మండలి చైర్మన్ బత్తిని సుధాకర్ మరియు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. दिव्यश्री पुष्पं समर्पयामि गन्धास्त्रगन्धादिवास्ताः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य तस्मै मेदिन्येन दिव्यश्री चन्द्रं परिकल्पयामि परोमात्रया तनुवा वृधाननते महित्वमन्वस्नुवन्ति प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरं शुद्धार्घ्यं समर्पयामि आचमनं समर्पयामि मेदिन्ये नमः आराधना कैङ्कर्यसाफल्यसिद्ध्यर्थम् आर्धनारिके सुरभिनमदिरूपादिवास्ताः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः मेदिन्येन महाधूपमाग्रापयामि परोमा గూడూరు పట్టణ సమీపంలోని విందూరు రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధి వినాయక దేవస్థానంలో మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు, వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే యాగశాల ప్రవేశము, వాస్తు పురుష ఆవాహన, వాస్తు శిఖర కలశ, విమాన శిఖర కలశ అభిషేకంతో ఈ కుంభాభిషేకం పూర్తవుతుంది. ఈ కుంభాభిషేకం అన్ని జరిగిన తర్వాత స్వస్తి పుణ్యాహవాచనము ఆత్మద్రవ్యం మెచ్చి అతనికి సిద్ధి, బుద్ధి అనేటువంటి శక్తులను ఇస్తాడు. వీరు ఎవరు అంటే జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పండి. జై గలో గణేష్ మహారాజ్ కి. మిశ్రమం 8 రకాలైనటువంటి ఆయుర్వేద వస్తువులతో తయారు చేసినటువంటి మిశ్రమంతో చేసినటువంటి దాన్ని అష్టవందన అంటారు. ఇప్పుడు ఆ అష్టవందన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేసుకుంటూ అక్కడ వృత్తి కోసం ఏదైనా ఆశ్రమంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఆహారాన్ని ఇస్తారు. లేదా విద్యాభ్యాసానికి ముందు ఈ యొక్క ఉపనయన మహోత్సవాలు నిర్వహిస్తారు. ఉపనయన మహోత్సవాలు నిర్వర్తించిన తర్వాత ఆ యొక్క విద్యార్థి తనకు వరాగమనము అంటారు. అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటారన్నమాట.
అక్కడే పెట్టండి పెట్టండి అక్కడ బయట పెట్టండి, ఏం కాదు. పెట్టండి సార్, పని చేయాలి పడైపోతుంది. ప్రాంతము స్థలము అంతా కూడా శుద్ధి కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. ఆ తర్వాత భాషికదార సిక్కులను తనకు ఏర్పాటు చేసుకున్నారట. అది కూడా బ్రహ్మ ఇచ్చినటువంటి వరం అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు మెదడు ద్వారా మనకు బుద్ధి ఆలోచన అనేది కలుగుతుంది. ఆ యొక్క మనకు ఎన్ని లాభాలు కలుగుతాయి అంటే ఆయన విజ్ఞానాలకు అధిపతి కాబట్టి ఆ యొక్క గ్రహించడానికి తప్పక ఆ యొక్క సిద్ధి బుద్ధిలను అక్కును చేర్చుకొని వివాహం చేసుకున్నాడని శాస్త్ర విదితం. కాబట్టి అలా శాస్త్ర గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. గూడూరు పట్టణంలో శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని నిలిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సంతానం ఆరోగ్యం కొరకు భక్తులు కోడి ముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. ఉభయకర్తలుగా మాగుంట నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమస్కారం అండి.
గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక పూజలు వైభవంగా ముగిశాయి. బాబా వారికి విశేష పూజలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక పూజలు వైభవంగా ముగిశాయి. మొదటి గురువారం సందర్భంగా బాబా వారికి హారతి, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి బాబా వారిని దర్శించి పూజలు నిర్వహించారు. భక్తులు బాబా వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. साईनाथ महाराज के 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 ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की
మనుగోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకి తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుగోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొత్తలూరు జశ్వంత్ సాయి జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు సుధాకర్ రావు, సురేఖ దంపతులు సోదరుడు చేతన్ సాయి వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठते साईनाथ कृपकटाक्ष मनोभांचा परसिद्धिरस्तु तदास्तु। పలికి రాయండి. साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई जय साई ओम साई श्री साई जय जय साई ओम साई ओम साई श्री साई जय जय साई ओम साई మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శుక్రవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పచ్చిపాల జయరామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పచ్చిపాల రామరెడ్డి భార్గవి దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దుద్దు
ఇటు వచ్చిందా ఇట్లా శతమానం భవతిశతాయ పురుషేంద్రియాయ శైవేంద్రియే ప్రతిష్టకామ్యాత్మనో వంచాపసిద్ధిరస్తు మేహైలే పురోహితం యజ్ఞస్య దేహముత్యజం హోతాహారం విశ్వవేదనం అస్య యజ్ఞస్య దేహముత్యజం అహ్నావిష్ణుప్రచోదయాత్ తద్విప్రాసో విబంధ్యవం చాద్గృభాగం సస్యహిందదే కృష్ణాయత్తరమం పదం ప్రేణ పదా విచక్రమిష్టుర్గోపాదాభ్యాం శతమానం భవతి జదాయ పరిషదేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ఇష్టకామ్యాత్మనో వాంఛాఫలసిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్య దీర్ఘసుమంగళి దీర్ఘాయుష్మాన్ భవాం. ఓం నమో నారాయణాయ. నెల్లూరు జిల్లా మనుగోలు గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత విష్ణాలయంలో స్వామివారికి ఈరోజు పాల్గొన్న శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, తదుపరి క్షీరాధికం పంచామృత అభిషేకం, తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి విశేష పూజ, నక్షత్రమాల హారతి, అలా స్వామివారికి ఉదయం నుంచి కూడా ఈరోజు కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్ని కార్యక్రమాలన్నిటికీ కూడా మనుగోలు గ్రామ వాస్తవ్యులు శ్రీ కీర్తిశేషులు పచ్చిపాల జయరామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు, వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారికి ఈ విశేష కార్యక్రమాన్ని ఆయన జ్ఞాపకార్థం చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క ఆత్మ శాంతి కలగాలని, వారి ఆయురారోగ్యాలు, కుటుంబం సంతోషంతో స్వామివారి అనుగ్రహంతో ఉండాలని, వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ నమో నారాయణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.